ఇండియన్ సినిమాలో ఆర్మీ అధికారుల జీవితాల ఆధారంగా వచ్చిన బయోపిక్ సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఈ సినిమాలను చేసి మంచి ఇమేజ్ పొందుతున్నారు. బాలీవుడ్లో వచ్చిన షేర్ షా సినిమా సూపర్ హిట్ అయింది. కార్గిల్ వార్ హీరో విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమాకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. మన తెలుగులో కూడా ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడుకి చెందిన ఆర్మీ అధికారి మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ అనే సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. ఆ సినిమాలో హీరోగా నటించిన శివకార్తికేయన్ ఒక రకంగా ఆ పాత్రలో జీవించాడని చెప్పాలి. అలాగే ఇందో రెబకా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవి కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ 300 కోట్ల కలెక్షన్ క్లబ్ లో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు మన తెలుగులో కూడా ఒక ఆర్మీ అధికారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ అధికారి కల్నల్ దివంగత బిక్కుమళ్ల సంతోష్ జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమాను తెరకెక్కించిన అడివిశేషు ఇప్పుడు సంతోష్ బయోపిక్ ను కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మేజర్ సినిమాతో అడివిశేష్ కు చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక యువ దర్శకుడు కథను సిద్ధం చేస్తున్నాడట. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది. షూటింగ్ ఎక్కువగా లడాక్ లో ఉండడంతో చలికాలం తగ్గిన తర్వాత అక్కడ షూట్ చేయనున్నారు. చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. చైనాతో సరిహద్దు గొడవల నేపథ్యంలో గాల్వాన్ లోయలో ఓ ఘర్షణ రేగగా దాదాపు 20 మంది భారత సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. అతని భార్యకు ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు అతని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు అడివిశేషు. దీనికి సంబంధించి కథ కూడా ఇప్పటికే రెడీగా ఉందని, అయితే కథలో కొన్ని మార్పులు సంతోష్ కుటుంబ సభ్యులు చెప్పడంతో అడివిశేషు మారుస్తున్నట్లుగా సమాచారం. 2026 దసరా నాటికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.